మన గొప్పతనం ఏంటంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి ర్యాకెట్ విసిరేవాడు, చంద్రమండలం మీదకి ర్యాకెట్ వేసే ఇస్రో చీఫ్ గారు వచ్చి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ర్యాకెట్ ఆన్ చేస్తాడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ ప్రకారం చూస్తే చంద్రుడు ఒక దేవుడు, నువ్వేమో ర్యాకెట్ పంపుతున్నావు. ఏంటంటే ఇదే అదే లివింగ్ టుగెదర్ చేస్తున్నారు 4-5 ఏళ్ళు అమెరికాలోనో లండన్లోనో. అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇండియా వస్తారు, ఇండియాలో పెళ్లి చేస్తున్న మధ్యలో గుడ్డ కట్టి ఇలా తల మీద చేయబెట్టి, అంటే ఆ గుడ్డ తీయగానే ఫస్ట్ టైం చూసుకుంటారనమాట. ఇదేటా వీళ్ళు ఎంత 3-4 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్ కదా, ఈ గుడ్డ ఏంటంటే అంతే తమాషా, మనం ఆచారం నిజంగా అంతే, దాన్ని ఎవడో అడ్డు పెట్టడం, అదే ఇదే. అందుకే మిగతా గ్రీకులో పోయింది, చైనాలో పోయింది, అన్ని చోట్ల పోయింది. కానీ ఈ సనాతన ధర్మం ఇండియాలో ఎందుకు కొనసాగుతుందంటే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. ప్రజలకి పక్కవాడికి హాని లేనంతకాలం నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పాడు. నీకేంత గుహ్యతరమయ్యా విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పవలసింది చెప్పాను, నేను చెప్పానని చెప్పి నువ్వేం అర్థం చేయక్కలేదు. నువ్వు బాగా ఆలోచించి యథేచ్ఛసి తథాకురు, నీకేం నచ్చితే అది చెయ్యి అన్నాడు. మనకు నచ్చినట్టుగా మనం తప్పు చెయ్యం. ఎందుకంటే జనరల్గా మన జెనెటిక్గా తప్పు చేసి బతకాలనే భావన ఎవరికి ఉండదు, పరిస్థితుల కారణాల వల్ల అవుతాడు. కానీ ఈవేళ మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారంటే ద్వేషం, వైరం, కక్ష, ఇవే ఉంటేనే మేము అధికారంలో కొనసాగలం అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఇది పెద్దవాళ్ళ నుంచి పుట్టాలి, బాగా చదువుకున్న వాళ్ళ నుంచి, వాళ్ళ నుంచి. నేను అందుకే దీని మీద డిస్కషన్కి సోమవీర్రాజు గారే నన్ను పిలిచాడు, నేనేమి ఆయన్ని పిలవాలా. అరే ఆయన కొంచెం బిజీగా ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఎప్పుడంటే అప్పుడు. ఈలోపు ఐవీఆర్ కృష్ణారావు గారు అడిగాడు ఏంటయ్యా గొడవ అంటే, ఈ 2 కూడా ఆన్లైన్ పంపించాను, 2 బుక్కులు. ఆయన చదివి నాతోటి మన ఇద్దరం కూర్చుందాం సార్ అన్నాడు. తప్పకుండా కూర్చుందామండి. అడిగారా? తప్పకుండా రావాలి. ఎందుకంటే చర్చ అనేది బుక్ మీద చర్చ. ఈ బుక్ మీద ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, నా అభిప్రాయం నేను చెప్తాను. అందులో ఇది ఎస్టాబ్లిష్డ్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఈజ్ బంచ్ ఆఫ్ థాట్స్. అంతకు ముందు ఉన్నాయి బుక్కులు. ఓ బుక్లో అయితే జర్మనీలో యూదుల్ని హిట్లర్ ఏదైతే చేశాడో ఇక్కడ ముస్లింలు కూడా అదే చేయాలి అని రాశాడు. ఎవరు? ఇదే గోల్వాల్కర్ గారు. అయితే తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆ బుక్ నేను రాయలేదు, అది సావర్కర్ గారు రాసిందని నేను ట్రాన్స్లేట్ చేశాడు తప్ప ఆయన రాయలేదు అన్నారు. దాని జోలికి వెళ్ళాం మనం. నేను రాయలేదన్నాక మనం ఎందుకు వెళ్తాం? అలాగే ఇది క్రికెట్ ఆట తప్పు అన్నాడు, సినిమా వాళ్ళంతా తప్పు అన్నాడు, రావటం తప్పు అన్నాడు, ఆడవాళ్ళకి సమాన హక్కులేంటి ఈ గొడవ ఏంటి అది చాలా తప్పు అన్నాడు. హిందీయే మన రాజ్యభాష, దేశం అంతా హిందీ ఉండాలి. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం, అసెంబ్లీలు వద్దన్నాడు ఆయన. ఒకటి దేశం అంతటిని పరిపాలించే ఒకే సభ, పార్లమెంట్ ఎక్కడుందో అది ఉండదు. అదే మోడీ గారి ఐడియా, అక్కడ ఉండాలన్నాడు. ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి, అందులో అనుమానం లేదు. టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడి ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి. టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు. నీకు భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేమన్నాడు. తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్. ఇదే మాట మహాభారతంలో ఉంది. కెనడీ చెప్పాడు. కెనడీ ఏమని చెప్పాడంటే, తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు. వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు, ఎవడేం చేయలేడు. దాని కాన్సెప్ట్లో కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఎప్పుడు ఈ దేశంలో నేను భద్రతలో లేనురా అనేటువంటి ఒక భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి ఈ టెర్రరిజం ఇవన్నీ. ఆ భావన మనం తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ ప్రజలెవడికి ఆ గొడవ లేదు. పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతున్నారు అందులోకి. అది కారణం ఏంటో నాకు తెలియట్లేదు, కానీ చాలా తప్పు చేస్తున్నారు. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఈ దేశంలో కులాలు మెయిన్. ఇక్కడ కులాల మీద బేస్ అయినదే మన సమాజం.
ఈ రోజున మతం మీద నువ్వు పెడుతున్నావు, రేపు కులం మీదకి వస్తుంది. భాష మీద జరిగింది, భాష మీద ఏ లెవెల్లో జరిగిందంటే మతం కూడా కాదు, భాషే ప్రధానం అని చెప్పి మనం ఏదో ముస్లిమ్స్ అంతా ఫెనటిక్స్ అది ఇది అనుకుంటాం. ఏం కాదు. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? వాళ్ళు బెంగాలీ వాళ్ళు మేము ఈ పంజాబీ వాళ్ళ ఆధిపత్యం సహించలేము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జై బొంగ్లా, సోనార్ బొంగ్లా అంతా ముస్లిమ్సే. సో ఇక్కడ నువ్వు ఏదో వాళ్ళు మనుషులకు కావాల్సింది ప్రధానంగా నీ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాపాడి వేళ నెహ్రూని తిట్టడం అనేది ఎందుకు తిడుతున్నారంటే నెహ్రూ మనవలు వాళ్ళు ఇంకొన్ని అంత నెహ్రూ అంత దుర్మార్గుడు అయితే మరి అదే కుటుంబానికి చెందినవాడు వరుణ్ గాంధీ మీ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మేనకా గాంధీని మీరు మంత్రిగా ఎందుకు ఇచ్చారు? నెహ్రూ అదైతేను కాంగ్రెస్ ఉండకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేదానికి మూల పురుషులు ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. గాంధీని మనకి ప్రభుత్వం టార్గెట్ చేయదు, పార్టీ టార్గెట్ చేస్తుంది. అదో ఇదనమాట. గాంధీ ఇలా చేశాడు అలా చేశాడు అని. గాంధీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తం అయిపోయాడు. గాంధీని ఏమన్నా అంటే ప్రపంచం అంతా తిట్టేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ రిస్క్ అని? నెహ్రూ దాకా. నెహ్రూ గాంధీ వేరు కాదు. గాంధీయే చెప్పాడు నన్ను బతికించి ఉంచేది ఇదిగో నెహ్రూయే. నెహ్రూ నిరాహారదీక్ష చేస్తుంటే గాంధీ చెప్పాడు బాబు నువ్వు నిరాహారదీక్షలు అయి చేయకు, అన్నం తిను, నువ్వు బతికొనడం చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో మన కల్చర్ ఏంటో ప్రపంచానికి చెప్పగలవాడివి నువ్వు ఒక్కడవే, నువ్వు బతికుండా అన్నాడు. పటేల్కి నెహ్రూకి ఏ గొడవలు లేవు. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకే పార్టీలో ఉండి ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి లీడర్ లేడు. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళది ఏం లేదు. సో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పటేల్ ఇప్పుడు ఈ మధ్యగా పివి నరసింహారావు బొట్టది పెట్టుకుని పంచికట్టుకుని లేవాడు కాబట్టి పివి నరసింహారావు కూడా మావాడే, పివి నరసింహారావు మావాడే అంటారు. పివి నరసింహారావుతో ఒక చెప్తాను ఒక ఉదంతం. 1997లోనో 98లోనో నేను ఆయన దిగిపోయిన తర్వాత 96లో దిగిపోయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పివి గారిని కలిసేవాడు. ఆయన కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, చాలాసేపు మాట్లాడేవాడు, చాలా విషయాలు చర్చించేవాడు. ఆయనతో ఒకరోజు అడిగాను ఏమండి మీ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని అన్నాను. అన్నాడు. ఏడు పంపించేస్తున్నారా బీజేపీలోకి అన్నాను. ఎంత కోపం వచ్చిందంటే నేను ఎప్పుడూ పీవీ గారిని అలా చూడలేదు. ఎందుకన్నాను రా అని ఇవాల్టి కూడా అనుకుంటాను నేను. ఎంత కోపం వచ్చిందంటే ఆయన ఎక్స్ప్రెస్ చేయడు, అలా ఒక నిమిషం ఉండిపోయి అరుణ్ కుమార్ నువ్వు పుస్తకాలు అవి చదువుతావు కదయ్యా, చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. స్వామి రామతీర్థ మా నాయకుడు, మేము వేరే దేశం, అప్పుడు మీ దేశం కాదు, మా పోరాటాలు వేరు. ఒకవైపు నిజాంతో పోరాడడం, ఒకవైపు ఈ మత సామరస్యాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళతో పోరాడాం. నువ్వు ఈవేళ వచ్చి ఆర్ఎస్ఎస్లో చేరుకున్నా. ఆర్ఎస్ఎస్ కాదండి బీజేపీ అన్నాను నేను, రెండు ఒకటే. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నేను ఆశ్చర్యపోయినా అని ఇంకా అలా ఉండిపోయాడు. అంటే ఇంక వెళ్ళిపోని. ఈవేళ ఆయన కూడా మహా గొప్ప ఆర్ఎస్ఎస్ వాడు అనే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇది చదవండి తెలుస్తుంది మీకు. ఇది ఒకసారి చదివితే ఆయన ఏమి ఇచ్చాడు పార్లమెంట్లో. ఇంతకన్నా ద్రోహం, తల్లి కొడుకుని చంపాడు అలాగో అలా బాబ్రీ మసీద్ కూల్చేశారు. ఆయన అన్న మాటలు. బాబ్రీ మసీద్ కూల్చేయడానికి పెద్ద ఊరేగింపు పక్కలా, టెన్నిస్ బాల్ సైజు బాంబు ఒక 100 మీటర్ల నుంచి ఇసిరితే పేలిపోతుంది. కానీ వాళ్ళు పేల్చేసింది బాబ్రీ మసీద్ని కాదు, ఈ దేశపు రాజ్యాంగానికి ఉన్న పునాదులను పేల్చేశారు, నమ్మక ద్రోహం చేశారు. అది చదవండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. మార్గదర్శిది ఆయన చనిపోయారు కాబట్టి క్రిమినల్ కేసుని ఎబేట్ చేస్తున్నామని తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్లో ఏం రాశారంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాసిక్యూట్ చేయడానికి అంగీకరించట్లేదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసే వ్యాపారం చేశారని ఇంత క్లియర్గా సాక్ష్యం ఉన్నప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ప్రాసిక్యూట్ చేయమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు మనిషి చనిపోయాడు కాబట్టి మేము ఎబేట్ చేస్తున్నాం అన్నారండి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు వేస్తారేమో అని చూశాను, టైం అయిపోయింది, వాళ్ళు వేయలేదు. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ రిజర్వ్ బ్యాంక్కి
ముగ్గురికి ఉత్తరాలు రాశాను. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ చరిత్రలో లిఖించబడుతుంది. ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను. మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాంటి ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ తిరిగేస్తాను కదా ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి చూడినప్పుడు విభజన జరిగింది. ఆ నేపథ్యంలో ఒకటండి, అప్పుడు విభజన కూడా నిజంగా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఏంటి ఇక్కడ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా 1,00,000 మంది తినలేని ప్రజలు ఈ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో కూడా ఉన్నారనేది. మీకు ముంగంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆత్మహత్య, నేను మోర్తాను 98లో. ఒక ముంగంలో పండితులు ఊళ్ళో బయటికి వెళ్ళి తెచ్చుకుని ఎవరు సరిపోయింది. నేను రాస్తాను ఈ విషయాలు ఎవరికి తెలియదు. అప్పుడే ఈ సినిమా యాక్టర్లు ఒకళ్ళు వీళ్ళు రాజకీయాలు కావులు పెద్ద నాయకులు వెళ్ళిపోయి అక్కడ ఉంటాం. ఇదంతా అభివృద్ధి చెందిపోయింది, అభివృద్ధి చెంది అనుకుంటే మన వాళ్ళకి ప్రజలకి తెలంగాణకు తెలియక అవన్నీ రాళ్ళు రప్పలనుకుంటారండి. అక్కడ నీరు ఉందని, వరి పంటల్లో కరీంనగర్ ఇవన్నీ కూడా నెంబర్ 1గా ఉంటాయని కూడా నిన్నే చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇండియాలో నెంబర్ 1 వచ్చింది వరిలో, తెలంగాణ నెంబర్ 1 వచ్చింది. నేను రాత్రి న్యూస్లో విన్నాను ఆయన స్పీచ్. నెంబర్ 1 ఈవేళ ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. ఏదైనా కాంగ్రెస్ టైంలో జరిగినవేనండి. అయితే మీరు చెప్పింది నేను అనేక సార్లు చెప్పాను, మీరు వినలేదు. నేను అనేక సార్లు స్టాటిస్టిక్స్తో సహా చెప్పాను. ఆంధ్ర తెలంగాణ ఈక్వల్గానే డెవలప్ అయ్యాయి. వాటర్ విషయంలో మాత్రం ఇప్పుడు వాటర్ ఎందుకు వాడుకోగలుగుతున్నారంటే ఫ్రీ కరెంట్ కాబట్టి, లేకపోతే ఎప్పుడు కూడా అగ్రికల్చరల్గా ఆంధ్రాకి డౌన్ కాబట్టి వచ్చి నీళ్ళు పడిపోతుంటాయి మనకి, వాళ్ళు తోడుకోవాలి. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు ఉంది. ఇప్పుడు తోడేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రీ కరెంట్ గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి. కానీ ఎకనామిక్స్ చూసుకుంటే అది కూడా తప్పేవాళ్ళు, అక్కడ ఇండస్ట్రియల్గానే డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్, అన్నీ అమెరికా నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు, గూగుల్లో వచ్చేసింది, ఆదాని వచ్చేసాడు, అందరూ వచ్చేస్తున్నారు, ఇంత బాగా. మీరెందుకు రారు? మీ హెడ్ ఆఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది. మీ హెరిటేజ్ హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి. ముందు పెడితే ఏంటి, మనకేంటి ప్రయోజనం? ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో, ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్, సాక్షి, అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇక్కడికి రారు. సినీ పరిశ్రమ సరే అది ప్రైవేటు, వాళ్ళని మనం అడగలేం, వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు. అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులను ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా. ఈయన ఎప్పుడు 15 ఏళ్లలో మనం ఈయనకి నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రాలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అనండి, ఆంధ్ర అనండి, అన్నీ ప్రతిసారి పెడతారు. ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు. అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి. ఏమండి అమరావతి అనేది అసలు ఏంటి, నేను బుక్ కూడా అమరావతి అని బుక్ కూడా రాశాను. నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. నాకు అమరావతి ఏంటన్నది నాకు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. అంటే మోడీ గారు డబ్బులు ఇవ్వడం ఆయన జేబులో డబ్బులు ఏం కాదు, ఇక్కడ ఇచ్చారంటే మొత్తం ప్రపంచం అంతా ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్? ఇక్కడ ఇస్తే దీనికన్నా ముందు నుంచి డిమాండ్ ఉంది. బీహార్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది. ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం చెప్పాలి? అందుకే దీనికి ఏదో డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తూ ఉంటారు, అది ఇవ్వరు. ఏ రూపాయి ఇచ్చినా పార్లమెంట్ ఆమోదించాలి. అక్కడ
పార్లమెంట్ ఆమోదించే ముందు మొత్తం రికార్డులు పెట్టిన తర్వాత ఏ ఏ దేశానికి ఎంత ఇచ్చారు, ఏ ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారో క్లియర్గా. దీనికి ఒక పద్ధతి ఉంది. ఊరికే పిఎంకి సంబంధించిన పిఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివేవో ఆయన సంతకం పెట్టి ఇచ్చేయచ్చు. కానీ దేశం ఉన్నటువంటి ఆర్థిక చట్టంలో ₹1 ఇచ్చినా సరే దానికి ఎలా ఇవ్వాలి అన్నదాని మీద చాలా ఇది జరుగుతుంది. మోడీ గారి టైంలో కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాయించుకుని ఇచ్చేస్తుంటారు. అది కూడా ఆంధ్రాకి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు మీద మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారిది కేవలం రాజకీయ స్నేహమే తప్ప వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కలవవు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చాలా తీవ్రంగా అవమానించుకున్నారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి ఆయన రాజమండ్రి మీటింగ్లో ఏం మాట్లాడాడో మీరు అందరికీ గుర్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి, మోడీ భార్య గురించి ఏమన్నారో. అందుకని వీళ్ళది వేళ అవసరం. ఈవేళ జగన్ కొట్టాలంటే కలవాలనుకున్నారు, కలిశారు, కొట్టారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది చూడాలి. అంతే తప్ప మోడీ గారు ఏదో ప్రత్యేక సాయం చంద్రబాబు మీద ప్రేమ కొద్దీ చేయరు. నెక్స్ట్ మొన్న బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా అవ్వడానికి. లేకపోతే కొంచెం వాజ్పేయి టైంలో కొంత ఉండేది ఏంటంటే చంద్రబాబు తప్పుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ అని. ఇప్పుడు ఆ లెక్క కూడా లేదు. చంద్రబాబు తప్పుకుంటే గవర్నమెంట్ ఏమవుతుంది పరిస్థితి. అంటే పుష్కరాలంటే వచ్చి పిత్రోదకాలు, మాత్రోదకాలు వదులుకుని మామూలుగా ప్రతి సంవత్సరం మేము బ్రాహ్మణం ప్రతి సంవత్సరం ఏదో చేస్తాం. కొన్ని క్యాస్టులు ప్రతి సంవత్సరం చేయరు. వాళ్ళకు అవకాశం 12 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఆ వేళ తర్పణం ఇచ్చేస్తే నీకు రిలీవ్. అది అసలు పుష్కరాల వెనకాల ఉన్నది. దాన్ని లాస్ట్ పుష్కరాల్లో కొత్తగా 30 మందికి 10 మందికి తర్పణాలు వదిలే పరిస్థితి తీసుకొచ్చారు. పుష్కరాల్లో గవర్నమెంట్ చేయవలసింది లా అండ్ ఆర్డరే, ఇంకేమీ ఉండదు. క్యూ కంట్రోల్ చేయడం ఒకటే వాళ్ళ పని. అక్కడే ఫెయిల్ అయ్యారు. దాని మీద కమిషన్ వేస్తే ఆ కమిషన్ రిపోర్ట్లో ఒకసారి చదవండి. మరి మీరు పాత్రికేయులు కూడా చదవడం మానేస్తారని. ఆ కమిషన్లో ఏమని రాశాడంటే ఆయన రిపోర్టు, ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాశాడు. ముహూర్తం మూఢనమ్మకం అని రాశాడు ఆయన. ఇంక ముహూర్తం మూఢనమ్మకం అయితే పుష్కరమ మూఢనమ్మకమే. మనం ఏదో ఒక సిస్టంలో వెళ్తున్నాం, పలానా ముహూర్తంలో మంచిదని. ముహూర్తం అనేది మూఢనమ్మకం అని రాస్తే ఇంకా దాని మీద అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. లేకపోతే ముహూర్తం మూఢనమ్మకం అంటామని పెద్ద అల్లరి చేద్దరు. మన సంస్కారం అంతా తీసి ఎక్కడో పారేస్తారు మీ కమిషన్ అని. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఒకసారి చూడండి, నెట్లో ఉంది, మీకు పంపమంటే పంపుతాను నేను ఆ కమిషన్ రిపోర్ట్ మొత్తం. సోమయాజుల కమిషన్. నేను అనుకోవడం సోమయాజులు గారు రాయలేదు అది, నేను అనుకోవడం. ఎందుకంటే అది వచ్చిన టైంకి ఆయన ఒంట్లో బాగలేదు. ఎవడో చేత వాళ్ళు రాయించేసుకున్నారు. సోమయాజులు గారు సంతకం పెట్టేసి ఉంటాడు, లేకపోతే సంతకం కూడా వాళ్ళు పెట్టేసి ఉంటారు. ఏం పెద్ద కష్టమేం కాదు. అదే నాకు నిజంగా అక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి శోభనాద్రీశ్వర వారికి వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుస్తుంది. నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంకా భూమి ఉన్న భూమిని ఉన్న భూమి ఇంకా ఫ్లాట్స్ ఇవ్వలేదు. ఫ్లాట్స్ ఇవ్వాలి. నా నిజంగా చెప్తున్నాను, ఏదో పట్టుకుంది ఇది ఒక దాన్ని ఏమంటారు, దాని మీద పిచ్చప్రేమ వచ్చేస్తుంది. వాడు యాసిడ్లు అయిపోసేస్తుంటారు చూడు. యాసిడ్ పోసేవాడు వాడిది ఏంటి, వాడు పిచ్చప్రేమ వచ్చేసి ఈ నాకే దక్కాలి తప్ప ఇంకెవరికి దక్కకూడదు అన్నప్పుడు నిన్ను అది ఒప్పుకోవట్లేదంటే యాసిడ్లు పోసేస్తుంటారు. అది సైకియాట్రిక్ ప్రాబ్లం. అలాంటిది ఏమన్నా వచ్చిందా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు వాళ్ళు వద్దు మర్రో అంటున్నారు అక్కడ. నేను వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి నేనంటే పెద్ద ఇష్టం ఉండదు. భ్రమరావతి బుక్ రాశాను కదా, కానీ భ్రమరావతిలో రాసిందే జరుగుతోంది. అక్కడ రాజధాని పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు, ఎప్పుడూ వ్యతిరేకించలే. భూసేకరణ అన్నది అన్ని వేల ఎకరాలు అనవసరం అని. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్నేళ్ళు ఉండి లెక్క నేను ఇచ్చాను కదా, మీకు అందరికీ పంపించాను, గుర్తుందా? హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు, ఎన్జిఓలకి అనేక హౌసింగ్ స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి అన్ని ఆఫీసులు హైదరాబాద్లో పెట్టి మొత్తం అంతా ఎంత అయిందిరా అంటే 2250 ఎకరాలు. 2250 ఎకరాల్లో నిజాం టైం నుంచి రాజధానిగా ఉన్నది అక్కడ ఉంది. మనకేమో అసలు 30,000 సరిపోదు, 50,000 సరిపోదు, 70,000 సరిపోదు అంటాడు. ఎక్కడి నుంచి వస్తారు జనం? ఒకసారి కొట్టండి, నాపిడా అని కొట్టండి ఒకసారి నెట్లో. నాపిడా మయన్మార్, దాని పేరు ఏంటంటే గోస్ట్ క్యాపిటల్. మయన్మార్లో ఇలాగే కట్టారు.
బర్మాలో మిలిటరీ గవర్నమెంట్ రాగానే కొత్త క్యాపిటల్ కట్టారు రంగూన్ నుంచి తీసేసి, నాపిడా అని పేరు. ఇప్పటికి అక్కడ 5 స్టార్ హోటల్స్ పెద్ద పెద్దవన్నీ కట్టారు. ఎవడో రాకపోతే స్టార్ హోటల్లో ఏముంటుంది, అందులోకి ఎవడో ఒకటి తీసి మొత్తం వీడియోలు తీసి పెట్టాడు. గోస్ట్ క్యాపిటల్ 10 వే లైను 10 రోడ్లు అనమాట, ఒకటి సైకిల్ వేసుకుని వెళ్తున్నాడు, తీశారు. ఇది 10 వే లైన్ అని. జనం లేకుండా ఏముంటుందండి, అందుకే మెయిన్ కావాల్సింది జనం. ఎక్కడి నుంచి వస్తారు జనం? మీకు 50,000 ఎకరాల్లో వచ్చి జనం ఉండాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం మినిమం టు బిగిన్ విత్ ఒక 20 లక్షల మంది ఉండాలి. మనకి 20 లక్షల మంది ఉన్న సిటీయే లేదు ఆంధ్రాలో. ఒక సిటీ తీసుకెళ్ళి అక్కడ పెడతావా? పెంచుకుంటూ వెళ్ళాలి. నగరం నిర్మాణం అంటే నగరాన్ని పెంచుకుంటూ, పల్లెటూరు పట్టణం అవుతుంది, పట్టణం నగరం అవుతుంది. ఇక నగరం కట్టేయడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు? ఏమో చూద్దాం.